అలాగే వీడియో చూస్తున్న వారికి క్రీస్తు నామన్న వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి 14 వరకు చదువుకుందాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆ సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. దేవదూత కోనేటిలో నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి రోగముతోనూ వ్యాధితో ఉన్నవాడైనను బాగుపడును. కనుక ఆ బెతస్తా అనే కోనేటి మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, రోగాలతోనూ వ్యాధులతో ఉన్నవారందరూ గుంపులుగా ఆ కోనేటి దగ్గర, ఆ బెతస్తా అనే కోనేరు దగ్గర ఉన్నారు. 5వ వచనం. అక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ 38 సంవత్సరముల నుండి ఏదో వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ వ్యాధితోనే ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడిగాను అని వ్యాధితో ఉన్నవాడిని యేసు ప్రభు అడిగాను. బాగా వినాలే. ఈ యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనము నుండి 14వ వచనం వరకు మీరు చదవగలిగితే ఇందులోని కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనకి కనబడతాయి. అందులో ఒకటి దేవదూతలు. బాగా వినాలి. దేవదూతలు చేసే పనులు, దేవదూతలు చేయు పనులు. ఇక్కడ ఒక దేవదూత ఈ బెతస్తా అనే కోనేరు ఒకటి ఉంది. ఆ కోనేటికి 5 మండపాలు ఉన్నాయి. ఆ సమయాలలో, కొన్ని సమయాలలో దేవదూత నీటిలోకి వస్తుందట. నీటిలోకి రాగానే నీళ్లు కదులుతాయట. అప్పుడు ఎవరైతే ఆ కోనేరులోకి, ఆ నీటిలోకి దిగుతారో మొదట వెళ్ళిన వాడు ఎలాంటి వ్యాధితో ఉన్నా నయమైపోద్దట, స్వస్థత వచ్చేస్తుందట. మీరు బాగా వినండి. దేవదూతలు పనులు గురించి ఈరోజు మనం వినబోతున్నాం. దేవదూతలు చేసే పనులు. మీరు బైబిల్ చదివితే దేవదూతలు చేసే పనుల గురించి రాయబడింది. అవునా? ఇక్కడ ఈ దేవదూత ఏం చేస్తుందని అంటే, ఏ రోగంతో అయినా, ఏ వ్యాధితోనైనా ఎవరైనా పడి ఉంటే పలానా యెరూషలేములోని గొర్రెల ద్వారం దగ్గర బెతస్తా అనే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులోకి కొన్ని సమయాలలో, లేక ఆ సమయం, ఒక సమయం అని ఉంటుంది, ఆ సమయంలోని దేవదూత వస్తుందట. ఆ దేవదూత నీటిలోకి రాగానే నీళ్ళు కదలటం జరుగుతుందట. అప్పుడు ఎవరైనా దిగితే, వ్యాధితో ఉన్నవారు, రోగాలతో ఉన్నవారు దిగితే వెంటనే వాడు రోగం, వాడు వ్యాధి పోతుందట, పూర్ణ స్వస్థత వస్తుందట.
అంటే ఇక్కడ దేవదూత ఏ పని చేస్తుంది? నీటి ద్వారా, కోనేరులో ఉన్న నీటి ద్వారా మనుషులను రోగాలతోనూ వ్యాధులతో ఉన్న మనుషులను ముట్టి స్వస్థపరుస్తుంది. ఈ దేవదూత ఏం చేస్తుంది? ఆ కోనేటిలోకి వెళ్ళి నీళ్ళు ఎలా కదలగానే ఎవరైనా వ్యాధితో ఉన్నారనుకో, రోగంతో ఉన్నారనుకో, వెళ్ళి అందులో కానీ దిగరా, ఆ నీటిలోకి, ఆ కోనేరు నీటిలోకి మొదట ఎవరు దిగితే వాళ్ళ రోగం నయమైపోద్ది. తర్వాత ఎంతమంది దిగినా నయం అవ్వదు, ఒకరికే ఛాన్సు. అంటే ఈ దేవదూత ఏ పని చేస్తుంది? రోగాలతోనూ వ్యాధులతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరుస్తుంది. దేవదూతలు చేసే పనులు. లూకాసు వార్త 1:13. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టెదవు. ఈ దేవదూత దేవాలయంలో ఉన్న జకరియా అనే దైవజనుడి దగ్గరికి వచ్చిందట. ఈ దేవదూత ఏం చెప్తుంది? ఇదిగో నీకు పిల్లలు లేరు కదా, ఇదిగో దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు, ఆ వార్త నా ద్వారా చెప్పమన్నాడు, నేను నీకు చెబుతున్నాను. అంటే ఒక దేవదూత రోగులను ముట్టి స్వస్థపరుస్తుంది. ఇంకొక దేవదూత ఏం చేస్తుంది? గర్భం లేని వారికి, పిల్లలు లేని వారికి పిల్లలను దేవుడు ద్వారా ఇస్తూ ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. అవునా? ఇప్పుడు మనం ఏం వినబోతున్నాం? యోహాను సువార్త 5వ అధ్యాయంలో నుంచి మనము ఏం తీసుకున్నామనంటే దేవదూత పనులు. దేవదూతలు ఏం చేస్తాయి? దేవదూతల పనులేంటి? మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 15వ వచనం. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడే ఒక దూతను పంపెను. ఆ దూత నాశనము చేస్తుండగా దేవుడు చూచి ఆ నాశన విషయమైన చేటు విషయమై దేవుడు సంతాపముంది నాశనము చేస్తున్న దూతతో, చాలు, ఇప్పుడు నీ చెయ్యి ఆపమని సెలవివ్వగా ఆ దూత యోబూసీయుడైన ఒర్నాను కళ్ళెమునొద్ద ఆగిపోయెను, నిలిచిపోయెను. ఇక్కడ ఒక దేవదూత పని చేస్తుంది. ఎక్కడేమి చేస్తుంది? దేవుడికి పనికిరాని వారిని, మనుషులకు పనికిరాని వారిని, మంచిగా బ్రతకని వారిని నాశనము చేసే పని చేస్తుంది. చూసారా? పంచభూతాలు అంటాం కదా, నీకు గాలి లేకపోతే గాలి ఇస్తుంది, గాలి అనే దేవదూత. నీరు లేకపోతే నీరిస్తుంది, నీరనే దేవదూత. అవునా? దేవదూతల పనులు దేవుడి ద్వారా, ఇదంతా దేవుడే దూతల ద్వారా చేస్తున్నది, మర్చిపోవద్దు. దేవుడే దేవదూతలకు ఇచ్చాడు కాబట్టి అవి చేస్తున్నాయి. దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలకు ఏదైనా ఆపద, ప్రమాదం వచ్చినప్పుడు ఆపదల నుంచి, ఆ ప్రమాదాల నుంచి విడిపించటానికి దేవుడు దేవదూతలను పంపించి కాపాడుతున్నట్టుగా ఆ సింహాలున్న గృహలోని తీసుకెళ్ళి దానియేలును పడేశారు. ఆ సింహాలు దానియేలుని తినవలసింది. కానీ పరలోకం నుండి ఒక దేవదూత ఆ సింహాలు దానియేలు ఉన్న ఆ గృహలోకి రావటం వల్ల సింహాలు ఏం చేశాయి? దానియేలుని చంపుకు తినలేదు.
అంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలను కాపాడే పని దేవదూతలు చేస్తాయి. ఇలా దేవదూతల గురించి చాలా వివరణ బైబిల్లో ఉంది. కొంత మనము ఈరోజు వినగలిగాము. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గృహలో పడదోసిరి. 22వ వచనం. దానియేలు అంటున్నారు రాజుతో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక దేవుడు తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా సింహాల నోళ్ళు ముయ్యించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనెను. అంటే దేవదూతలు మనుషుల కొరకు చేస్తున్న కార్యాలు. దేవదూతల పనులు ఎలాగున్నాయే, మన పనులు ఎలాగున్నాయి?